హలో, వెల్కమ్ టు ఛానల్. మా పిల్లలు హాలిడేస్ కదా మమ్మీ ఏదన్నా వెరైటీ చేయమని అడుగుతున్నారు. సో స్వీట్ చేయమని అడుగుతున్నారు. అన్నీ చేసినవి కానీ రవ్వ కేసరి చేద్దామని అనుకుంటున్నాను. సో మీ అందుకోసం ముందుగా పెనం వెలిగించి గ్యాస్ మీద పెట్టిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ 2 స్పూన్ తగినంత నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు షార్ట్గా కట్ చేసుకుని ముందుగా వేసుకుని ఫ్రై చేసుకున్నాం. మీడియంలో పెట్టి స్టవ్ ఫ్రై చేసుకున్నాం. దోరగా కలర్ వచ్చేంత వరకు మనకి నెయ్యి అనేది ప్యాకెట్స్లో కాకుండా మనకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంకా గేదె నెయ్యి మనకి తీసి దొరికితే అది ట్రై చేద్దాం. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మనం ట్రై చేసుకుందాం. చూడండి, బ్రౌన్గా వచ్చేస్తుంది. ఇట్లా అయితే సరిపోతుంది. మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. అందుకనేసి కొంచెం ఎక్కువ వేస్తాను. మనం ఇది ప్లేట్లో తీసుకుని పెట్టేసుకుందాం. ఇవైతే ఇలా ప్లేట్లో తీసుకుని పెట్టేసుకున్నాం. తర్వాత ఇంకొంచెం నెయ్యి మనం వేసుకున్న తర్వాత ముందుగానే కొలిచి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇట్లా తీసుకుని దీంట్లో మనం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇంకొంచెం నెయ్యి మనం యాడ్ చేయడం జరిగింది. నెయ్యి కరిగిపోగానే మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వని మనం మిశ్రమంలో వేసుకొని బాగా బ్రౌన్లోకి వచ్చినంత వరకు వేపుతాము. మీకు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఎక్కువగా నెయ్యి తినరు కాబట్టి నేను జస్ట్ లిమిట్గా యాడ్ చేస్తాను. ఇలా చూసినట్లయితే మరి మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇలా చేయగా ముందుగా మనం కొలత వేసుకున్న గ్లాస్ లేదా మగ్గుతో కానీ వాటర్ తీసుకుని ఒక కప్పు తీసుకుంటే 1.5 వాటర్ పోసుకుని మనం బాగా మిశ్రమాన్ని కలుపుకుందామండి. మీకు ఇంకా వాటర్ సరిపోకపోతే ఇంకా వాటర్ వేసుకుందాం. ఇది రఫ్ చేస్తూ ఉందాము, లేదంటే ఉండలు కట్టుకుంటుంది. మనకి మిశ్రమాన్ని సిమ్లో పెట్టేసి మనం తిప్పుకుందాము. ఒక 5 మినిట్స్ దీని మీద మూత తీసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని చూద్దాం. మధ్యలో మనం మూత తీసుకుని ఇలా ఈ విధంగా తిప్పుకుందాం, లేదంటే ఉండలు కట్టి మనకి చిరాకు చిక్కగా కనిపించే అవకాశం ఉంది. సో ఈ విధంగా సిమ్లో పెట్టి ఎట్లైనా బాయిల్ చేద్దాం. ఒక 2 నిమిషాలు చూడండి, మనకి ఎలా గట్టిగా అయిన తర్వాత మనం దేంటైతే కలుసుకున్నామో దాంట్లో షుగర్ తీసుకుని మనం ఈ విధంగా లిమిట్గా వేసుకుని మనం
మళ్ళీ మిక్స్గా మారని కలుపుకుందాం. మరి మా ఇంటికి అయితే మరి మాల్లడి కూడా రావడం జరిగింది. అత్త సరదాగా తిందాము ఏదన్నా చెయ్యత్తా అంటే దీన్ని చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మనకి పల్స్గా ఉంటుంది, కంగారు పడకండి, షుగర్ వేసాం కదా ఈ విధంగా ఉంటుంది. సో అయిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేగించుకుని పెట్టుకున్నాం కాబట్టి నెయ్యిలో ఇదంతా మరి దీంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో ఈ విధంగా ఇలా కలుపుకుందాం. నేనైతే ఎక్కువగా బ్రౌనీగా వేపుకున్నాను డ్రై ఫ్రూట్స్. మీకు కావాలంటే పిస్తా కానీ ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలకి అయితే మరి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తిన్నారు కాబట్టి నేను లిమిట్గా వేసుకున్నాను. స్లిమ్లో ఉంచితే మనకి షుగర్ అనేది బాగా కరిగి ఇది గట్టిపడడం జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ వేసి మనం మిక్స్ చేసి తిప్పిన తర్వాత ఇవి యాలకులు జస్ట్ గార్నిష్కి మనం వేసుకున్నాము. దీన్ని వేసిన తర్వాత ఇంకొకసారి తిప్పుకున్నాము. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా గట్టిపడుతుంది. ఇది కావాలంటే మీరు బూరెలు వేసుకున్నప్పుడు మన మధ్యలో రవ్వ కేసరి అనేది మనం పెట్టుకోవచ్చు.